హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే డిష్ బొబ్బర పప్పుతోటి వడలండి. ఫ్రెండ్స్, ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, కొంచెం చల్లబడింది కదండి, మనం ఈవినింగ్ టైంలో ఇలాగా వడలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, నేను బొబ్బర పప్పుని ఉదయం నానబెట్టేశానండి. ఒక 5 hours వరకు దీన్ని నానబెట్టేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ లేకోకుండా నేను ఇలా పెట్టేసుకున్నానండి. అస్సలు పప్పులోని కొంచెం వాటర్ కూడా ఉండకూడదండి, అందుకని నేను ఇలా పెట్టేశాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. ఫ్రెండ్స్, నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులోకి ఈ నానబెట్టుకున్న బొబ్బర పప్పును వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోవాలండి. ఎక్కువ మెత్తగా కూడా చేసుకోకూడదు, నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, బొబ్బర పప్పుని చూడండి, ఈ విధంగా వేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇదిగోండి పప్పులు కనబడేటట్టు కచ్చిపచ్చిగా మనం మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి ఇంత గట్టిగా ఉందో, ఇలా ఉండాలండి మనం వడలు వేసుకునే పిండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకున్న పిండిని చిన్న వండలుగా చేసుకొని మనం అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా మనం వడ షేప్లో పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసి పెట్టేశానండి. దాంట్లోకి వడలు వేసుకోవాలి ఈ విధంగా. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత మనం వడలు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తాయండి మనం ఆయిల్ వేడైతే. ఫ్రెండ్స్, నేను మొత్తం ప్యాన్ అంతా వడలు వేసేసానండి. వడలు అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా తిరిగేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ డిష్ అండి. చాలా బాగుంటుందండి, మనకి చాలా మంచిది కూడా బొబ్బర పప్పు అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంకొంచెం వేగాలండి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఫ్రెండ్స్, వడలు అనేవి వేగిపోయాయండి, మనం వీటిని సపరేట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఎంత నీట్గా వచ్చాయో. మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ బొబ్బర పప్పు వడలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.